నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వివాహ పరిచయ వేదికలు, మ్యాట్రిమోనీ ల పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న వారే బాధితులుగా మిగులుతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు కూడా. మ్యాట్రిమోనీ రిక్వెస్టులు అమ్మాయిల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు. అమ్మాయి అందంగా ఉంది కదా అని టెంప్ట్ అయితే నిండా మునిగిపోయినట్లే. అందుకే మ్యాట్రిమోనీ విషయంలో జాగ్రత్తలు తప్పవు. మరి తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీకి వెళ్లాడు. అక్కడ రిక్వెస్ట్ పెట్టడాన్ని గమనించిన ఓ మహిళ ఇన్స్టాలో అతన్ని పరిచయం చేసుకుంది. అతని వాట్సాప్ నెంబర్ తెలుసుకుని అందమైన అమ్మాయిల ఫోటోలను పెట్టి అది తనే అన్నట్లుగా నమ్మించింది. మనోడు కూడా నిజమేనని భావించాడు. రోజు ఇద్దరి మధ్య చాట్ నడుస్తోంది. ఈ యువకుడు కూడా తనకు సంబంధించి వ్యక్తిగత విషయాలను కూడా ఆ మహిళకు చెప్పాడు. అతన్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది ఇంకా మహిళ. ఆ తర్వాత కట్టు కథలు మొదలు పెట్టింది. తనకు డబ్బులు అత్యవసరంగా కావాలని చెప్పింది. అతడు కూడా నిజమని నమ్మి ఆమెకు డబ్బులు ఇవ్వగా ఇలా ఆమె ఏకంగా 22 లక్షలు తన అకౌంట్లో వేయించుకుంది. పెళ్లి చేసుకుందామని అడిగిన ప్రతిసారి మహిళ నుంచి రకరకాల సమాధానాలు ఇచ్చేవి. ఇక పొంతన లేకుండా మాట్లాడేది. కుటుంబ బాధలను చెప్పుకుని ఆమె మరింత సొమ్ము కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేసింది. కానీ యువకుడికి అనుమానం రావడంతో వెంటనే ఆమె గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశాడు. దీంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఇక చేసేదేం లేక ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు 22 లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నట్లు గొగ్గోలు పెట్టాడు. ఇక దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్ లోని మాదాపూర్ తండాకు చెందిన సాయి ప్రియగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ఒక్కొక్కటి హిస్టరీ మొత్తం బయట పెట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.